ముఖ్యంగా నారు విషయానికి వస్తే మనకి కూరగాయల్లో టమాటా, వంకాయ, మిర్చి, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అలాగే ఉల్లి, ఇవి మనం నారు పోసుకుని ప్రధాన పొలంలో నాటుకుంటామండి. ఈ నారుమడులు విషయానికి వస్తే ముఖ్యంగా నారుమడి అనేది ఎత్తుమడులు చేసుకుని నాటుకున్నట్లయితే అధిక వర్షాలప్పుడు కానివ్వండి, లేకపోతే నీరు ఏదన్నా అధికంగా మనం పారించినప్పుడు అవి బెడ్లు సమాంతరంగా తడిసి వేరు వ్యవస్థలో కుళ్ళు రాకుండా ఉంటుంది. దీనికి గాను మనము 1 మీటర్ వెడల్పు, అలాగే 3 నుంచి 5 మీటర్ల పొడవులో మనము రైజ్డ్ బెడ్ అంటాం, అంటే ఎత్తు మడులు తయారు చేసుకోవాలి. అది 15 సెంటీమీటర్ల ఎత్తు మడిలు తయారు చేసుకుని దాంట్లో లైన్లుగా మనం నాటుకున్నట్లయితే నారుని మంచి మొలక శాతము, అలాగే ఎలాంటి నారు కుళ్ళు అనేది మనం సమస్యను గమనించాము. అలాగే నారు మడి వేసే సమయంలో నారు ప్రతిసారి వేసే దగ్గర మనం వీలైతే రసం పీల్చే పురుగులు, అలాగే వేరుకొరుకు పురుగు ఇలాంటి రాకుండా మనకు దాంట్లో 3G గుళికలు మనము చల్లుకున్నట్లయితే ఇలాంటి వేరుకొరుకు పురుగు కానివ్వండి, లేకపోతే రసం పీల్చే పురుగుల నుంచి నారును కాపాడుకోవచ్చండి. అలాగే వేరుకుళ్ళు తెగులు రాకుండా మనం నారు మొలకెత్తిన వారం నుంచి 10 రోజులకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే ద్రావణాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని మనము ఈ నారుమడి మొత్తం తడిచేలా రోజ్ క్యాన్ తోటి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు అనే దాన్ని మనము నివారించుకోవచ్చండి.